మీరు ఎప్పుడైనా అనుకున్నారా భారతదేశం జపాన్ కంటే 8.7 రెట్లు పెద్దది, కానీ జపాన్ ఇప్పటికీ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఎలా? భారతదేశం 32.8 లక్షల చదరపు కిలోమీటర్లు, అంటే స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పొచ్చు. కానీ జపాన్ మన భారతదేశంతో పోలిస్తే 8.7 రెట్లు చిన్నది. కానీ వారి జీడిపి పర్ క్యాపిటా మనకంటే 11.8 రెట్లు ఎక్కువ. మీరు విన్నది నిజమే. నిజానికి ఈ 2025లో ఇండియా జపాన్ జీడిపిని దాటింది, కానీ ఇక్కడ గెలిచినట్టు కాదు. నిజానికి ఒక జపానీయుడు ఒక సంవత్సరానికి 30,000 సంపాదిస్తున్నాడు, కానీ భారతీయులు కేవలం $2,800 మాత్రమే సంపాదిస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పేవన్నీ డాలర్ లెక్కలు. అంటే వారు చిన్న దేశంలో ఎలా ఇంత సమర్థవంతంగా జీవిస్తున్నారు? ఈ రోజు మీరు తెలుసుకోబోతున్న 7 రహస్యాలు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. ఇంకా అసలు సంగతిలోకి వెళ్దామా? సహజ వనరులు, బొగ్గు, చమురు, తవ్వకాల్లోనో లేదా ఎక్కడో దాచిన బంగారం దొరకడం. ఇలాంటి వనరులు ఆ దేశానికి ఏమీ లేవు, కానీ ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అదే సమయంలో వారు రోజుకి 14 గంటలు పనిచేసి కరోషి పని ఒత్తిడి వల్ల చనిపోతున్నారు. మరి వారు ఇంత చిన్న దేశంలో మనకంటే 12 రెట్లు ఎక్కువ సంపాదిస్తూ ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా జీవించే రహస్యం ఏమిటి? ఇకిగాయ్, జీవితానికి అర్థం కనుగొనడం. మన మొదటి రహస్యం ఇకిగాయ్. ఇకి అంటే జీవించడం, గాయ్ అంటే విలువ. ఇదే వాళ్ళు డబ్బు సంపాదించడానికి గల మూల కారణం. నిజమే, డబ్బుతో ఆనందాన్ని కొనలేం, కానీ ఒక సగటు మనిషికి కావాల్సిన అవసరాలన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. కానీ ఒక యంత్రంలాగా, ఒక రోబోట్ లాగా పనిచేస్తూ ఆ డబ్బుని మనం సంపాదించలేం కదా. ఒకినావా ద్వీపంలో 102 ఏళ్లున్న ఒక పెద్ద ఆయన తీరం ఒడ్డును జీవిస్తూ రోజు చేపల వేటకు వెళ్తూ ఉండేవాడు. ఏమాత్రం బోరు కొట్టకుండా, విసుగు చెందకుండా చేసిన పనే రోజు చేస్తూ ఉన్నాడు. అది గమనించిన ఒక వ్యక్తి ఆయన అడిగారు, ఇదంతా ఎందుకు అని. దానికి ఆయన చెప్పాడు, ఇది నా ఇకిగాయ్. ఇది లేకుండా నేను జీవించలేను. ఇదంతా వింతగా ఉంది కదా. ఒక పర్పస్ తో జీవించడం. ఇకిగాయ్ వల్లనే జపనీయులు అత్యంత ప్రొడక్టివ్ గా పనిచేస్తారు. వారికి పని అనేది కేవలం డబ్బు కోసమే కాదు, అదొక జీవిత లక్ష్యం. మీరు అనుకోవచ్చు, పని జీవిత లక్ష్యం ఏంటి అని. మీ మైండ్ లో మీరు ఎగ్జైట్ అయ్యే పని చేస్తే అది జీవిత లక్ష్యం. ఇంకా డబ్బు అనే ఒకే ఒక పర్పస్ మీద వేరే వాళ్ళ మైండ్ లో ఉన్నది ఎగ్జిక్యూట్ చేస్తే అది రోబోటిజం విత్ శాలరీ. సో మొదటి రహస్యంలో మీ ఇకిగాయ్ కనుగొనడానికి మీకు 4 ప్రశ్నలు. మీకు ఏదంటే ఇష్టం? మీరు ఏ వర్క్ బాగా పర్ఫామ్ చేయగలరు? ప్రపంచానికి నీ నుంచి ఏం కావాలి? అండ్ ఫైనల్లీ ఏ వర్క్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తుంది? చెప్పినంత ఈజీ కాదు, వీటి మీద ఒక అవగాహన వచ్చి క్లారిటీకి రావడం. ఇంకా రెండవది కైజెన్. ప్రతిరోజు 1% మెరుగుపడటం. దీనికి చాలా పేషెన్స్ ఉండాలి, సహనం. ఇదే వాళ్ళ ఆర్థిక శక్తి. కై అంటే మార్పు, జెన్ అంటే మంచిది అని. నిజానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ అత్యంత పేద దేశం, కానీ కైజెన్ తత్వంతో, ఈ కైజెన్ అనే కాన్సెప్ట్ వల్ల 50 సంవత్సరాల్లో ప్రపంచ పవర్ అయింది. ఇకపోతే టయోటా కంపెనీ ఈ సూత్రంతోటే ప్రపంచంలో నెంబర్ 1 అయింది. టూకీగా ఒక్క ముక్కలో అర్థమయ్యేలా చెప్పాలంటే పెద్ద పెద్ద మార్పులు వద్దు. నీలో ఉన్న ఆలోచనని రోజుకి 1% ఇంప్లిమెంట్ చేస్తే చాలు. 365 రోజుల్లో అది 37 రెట్లు పెరుగుతుంది. దీనికి కావాల్సింది సహనం. అవును, నిజానికి గాలి కంటే వేగమైనది మనసు. దాంట్లో వచ్చే ఇమేజ్ ని నువ్వు వెంటనే చూడాలంటే నీ బాడీ లైట్ స్పీడ్ లో ఉన్నా గానీ సరిపోదు. నీకున్న క్యాపబిలిటీస్ కి, నువ్వు అనుకున్న దానికి చేరడానికి ఈ రెండిట్లకి మధ్య వారదే సహనం. దానికి ఈ కైజెన్ 1% రూల్ ని యాడ్ చేస్తే దాని అవుట్పుట్ ఎలా ఉంటుందో దానికి జపాన్ దేశం ఒక ఎగ్జాంపుల్ గా నిలబడింది. షింటో ప్యాంతిజం, ప్రకృతిలోని దైవత్వం. దేవుణ్ణి ఎప్పుడైనా చూసారా? మీ కళ్ళ ఎదురుగానే దేవుడు ఉన్నాడు. మీరు వింటుంది నిజమే. ఇదే మన 3వ రహస్యం. షింటోయిజం, ప్యాంతిజం వారి విజయానికి ఆధ్యాత్మికత. ప్రకృతిలోని ప్రతి వస్తువులో దేవుడున్నాడు. అందుకే వాళ్ళు ఏ వనరుల్ని వృధా చేయరు. పర్వతాలలో, నదులలో, చెట్లలో, గాలిలో, అన్ని చోట్ల కామి ఉన్నారు. జపనీస్ భాషలో కామి అంటే దేవుళ్ళు అని అర్థం. ఈ ఒక్క ఆలోచన వల్ల ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయ్యారు. ప్రతి వస్తువుని గౌరవించి రీసైకిల్ చేస్తారు. పైగా జపాన్ ఎక్కువ భూకంపాలకు గురయ్యే దేశం. అన్ని విపత్తులకు గురి చేసిన ఆ భూమిని, ఆ ప్రకృతిని వాళ్ళు దైవంగా కొలుస్తారు. కానీ నిజానికి ఆ ప్రకృతి కఠినంగా ఉండడం అన్నదే వాళ్ళ విజయానికి దోహదపడిందని చెప్పాలి. నిజానికి టఫెస్ట్ టైం వచ్చినప్పుడే నీలో ఉండే సామర్థ్యం నీకు తెలుస్తుంది. వచ్చింది విపత్తు అనుకోవడం ఒక దారైతే, సద్వినియోగం చేసుకునే అవకాశం వచ్చిందనుకోవడం 2వ దారి. ప్రతిరోజు కొట్టుకోవడానికి, గొడవలు పడడానికి 100 కారణాలుంటాయి. అందులో మన దేశంలో ప్రధానమైన కారణం దేవుడు. దేవుడు అనే నమ్మకం ఏమాత్రం పెట్టుబడి లేని వ్యాపారం మన దేశంలో. ఈ పని చేస్తే దేవుడు నన్ను ప్రేమిస్తాడు అనే దానికంటే ఈ పని చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు అనే భయమే ఎక్కువ. కానీ నిజానికి దేవుడు ఒక ఈకోసిస్టమ్ లాగా వర్క్ చేస్తాడంటే ఎవడు నమ్మడు.
మన చుట్టూ ఉండే ఈ ప్రకృతి, ఈ ఫోర్సు దేవుడే అని నమ్మడం ఒక కృతజ్ఞత. అదుంటే ఆ ఈకోసిస్టమ్ వల్ల నువ్వు కూడా డెవలప్ అవుతావు. ఆపదలో సహాయం చేసేవాడిని దేవుడు అని నమ్మే ఈ సిద్ధాంతం నిత్యం మనల్ని బతికించే ఈ ప్రకృతిని దేవుడు అనడానికి ఒప్పుకోదు. ఆ దేవుడు నిన్ను చూసినా చూడకపోయినా చుట్టూ ఉండే ప్రకృతి అనుక్షణం నిన్ను గమనిస్తూనే ఉంది. దాని పట్ల కృతజ్ఞతా భావంతో ఉండు, పని అయిపోద్ది. పంచభూతాలు మనకి సహకరించడం అంటే ఇదే. మన సిద్ధాంతంలో కూడా ఉంది ఇది. చెత్త, నిజానికి మనం అంతా చెత్తనా పిల్లలం. ఇదే 4వ రహస్యం, వేస్ట్ మేనేజ్మెంట్. ఇప్పటి వరకు మాట్లాడుకున్న దాంట్లో మనం ఒక అంచనాకు వచ్చింది ఏంటంటే జపాన్ అనేది చాలా చిన్న దేశం. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలతో పోలిస్తే అక్కడ ఉన్న ల్యాండ్ బ్యాంక్ అనేది చాలా తక్కువ. అందుకే అక్కడ ఉన్న ప్రభుత్వం చెత్త విషయంలో చాలా కఠినంగా ఉంటుంది. 27 రకాలుగా చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసరికి ప్యాక్ చేసి పెట్టడం ప్రతి పౌరుని యొక్క బాధ్యత. వినడానికి చాలా విచిత్రంగా ఉంది, కానీ దీని అవుట్పుట్ వింటే వా అంటారు. నిజానికి మనం కూడా ఇలా వేరువేరుగా ప్రతిదాన్ని క్యాటర్ చేసి మున్సిపాలిటీకి అందించడం వల్ల దాదాపు ఇండియాలో 60% రోగాలు తగ్గిపోతాయి. వాళ్ళకున్నది మనకంటే తక్కువ భూమి అయినా 70% చెత్తను కాల్చేస్తారు, 20% డైరెక్ట్గా పాతి పెడతారు, ఇక మిగిలిన 10%ని రీసైకిల్ చేస్తారు. దానికి పబ్లిక్ కూడా కోఆపరేట్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఈ ఎఫిషియన్సీ వల్ల వాళ్ళు పరిమిత వనరులతో అధిక జీడిపి సాధించారు. ఇక్కడ ఒక చిన్న విషయం, వ్యవసాయ భూముల దగ్గర మందు తాగడానికి కూర్చొని తాగిన తర్వాత విచక్షణ జ్ఞానం లేకుండా బాటిల్స్ పగలగొట్టి పొలాల్లో పాడేసి వెళ్ళిపోవడం హీరోయిజం. పని కోసం వ్యవసాయదారుడు ఆ పొలంలోకి దిగినప్పుడు అవి వాళ్ళ కాళ్లలో గుచ్చుకుని అప్పటికే అంతంతసేపు అక్కడ నుంచొని పనిచేయడం వల్ల వెరికోస్ వెయిన్స్ తో చాలా మంది బాధపడుతున్నారు. వాళ్ళకి వయసు కూడా పెద్దదవడం వల్ల ఏదైనా దెబ్బ నయమయ్యే శక్తి చాలా తక్కువ ఉంటది. మొత్తానికి మీ హీరోయిజం వల్ల ఆ కాలు సెప్టిక్ అయిపోతుంది. ఏ వస్తువు ఎక్కడ పడేయాలో అక్కడే పడేయాలి. కాబట్టి ఈ విషయంలో జపాన్ ప్రభుత్వం కఠినంగా ఉండడం తప్పే కాదు. మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటే మన ఆలోచనలు కూడా క్లీన్ గా ఉంటాయి. ఇక 5వ రహస్యం, కరోషి. ఒక విజయం వెనక దాగున్న నిజం, త్యాగం. కరోషి, కా అంటే అధికం, ఎక్కువ. రో అంటే శ్రమ, పని. షీ అంటే మరణం, చావు. ఎక్కువ పని చేయడం వల్ల చనిపోవడం, అంటే శక్తికి మించి వర్క్ చేయడం వల్ల చనిపోవడం. మీరు వింటుంది నిజమే. అక్కడనే కాదు, ఇప్పుడు ప్రతి చోటన 12 నుంచి 14 గంటలు పని చేస్తున్నారు. అలా పని చెయ్యాలని అక్కడ ఉన్న ప్రభుత్వమే చెప్పింది. కాబట్టి ఇంత కఠిన శ్రమ చేయడం వల్లే వాళ్ళ ప్రొడక్టివిటీ ఇండియా కంటే 12 రెట్లు ఎక్కువ ఉంది. కానీ ఇప్పుడు ఉన్న కొత్త తరం మారుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని ఇప్పటి యువత కోరుతున్నారు. కానీ నిజానికి మనం ఇక్కడ చూడాల్సింది వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కోసం చచ్చిపోయేంత వర్క్ చేస్తున్నారని. నిజానికి మనం రోజుకి 16 గంటలు మేలుకునే ఉంటాం. మనం ఒక విషయాన్ని పని అని ఎప్పుడు ఫీల్ అవుతాం అంటే దాన్ని ఎంజాయ్ చెయ్యనప్పుడు. మీరు అనుకున్న టార్గెట్ మీకు కనిపించినప్పుడు అది మీకు పనిగా భారంగా అనిపిస్తుంది. ఇక్కడ ఈ పాయింట్లో ఇకిగాయిని ఇన్ఫ్యూజ్ చేస్తే నచ్చిన పని వాళ్ళు చేయడం వల్ల ఈ చావులు అనేవి చాలా తక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడున్న కాంపిటీషన్ జపాన్కున్న అతి చిన్న పరిమాణం వల్ల ఆ కఠిన శ్రమ అనేది తప్పట్లేదనే చెప్పాలి. కాబట్టి నీ జీవితంలో నువ్వు అనుకున్న కల కోసం ఈ కఠిన శ్రమ అనేది తప్పదనే చెప్పాలి. ల్యాండ్ వర్సెస్ ప్రొడక్టివిటీ. ఇప్పుడు అసలు విశ్లేషణ వినండి. మన భారతదేశానికి ఉన్న భూమి 32.8 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు. ఇంకా జనాల విషయానికి వస్తే 144 కోట్లు. ఈ వీడియో రిలీజ్ అయ్యే టయానికి 144 చిల్లర. ఇక జపాన్ విషయానికి వస్తే 3.7 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు, 12.4 కోట్ల జనాభా. ఇక జీడిపి పెర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం ఎంతో చూద్దాం. సగటు భారతీయ పౌరుడు $3,000 సంపాదిస్తుంటే జపాన్ పౌరుడు $30,000 సంపాదిస్తున్నాడు. ఇదంతా వినడానికి ఠాగూర్ సినిమాలాగా ఉండొచ్చు, కానీ పై స్థాయి నుంచి చూస్తే దీన్ని ల్యాండ్ యూటిలైజేషన్ ఎఫిషియన్సీ అంటారు. ప్రతి చదరపు కిలోమీటర్ నుంచి మ్యాక్సిమం అవుట్పుట్. వారికి క్రమశిక్షణ అంటే కేవలం మర్యాదనే కాదు, టేక్ ఏ బౌ, అది కూడా ఆర్థిక వ్యవస్థే. ఎందుకంటే వాళ్ళు కేవలం 2 నిమిషాలు ఆలస్యం అయినందుకు కూడా క్షమాపణలు చెప్తారు. ప్రత్యేకంగా ఈ ప్రెసిషన్ వల్లనే మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో ప్రపంచంలో బెస్ట్ టొయోటా, హోండా, సోనీ. ఈ డిసిప్లిన్ అండ్ ఈ కంపాషన్ వల్లనే ఇవన్నీ ప్రపంచ మార్కెట్లో ఉన్నతంగా రాణించబడుతున్నాయి. ఇంత చిన్న దేశం అంత తక్కువ జనాభాతోటి 8.7 టైమ్స్ పెద్దదైన మన ఇండియాతోటి ప్రతిరోజు మనకంటే 1 బిలియన్ ఎక్స్ట్రా జనరేట్ చేస్తుంది. వాళ్ళ భూమిలో ఆయిల్ లేదు, కోల్ లేదు, ఐరన్ ఓర్ లేదు. కేవలం టెక్నాలజీ, ప్రెసిషన్, ఎఫిషియన్సీతో ప్రపంచాన్ని నడిపిస్తున్నారు. కాబట్టి పలానాది లేదనేది మిమ్మల్ని ఎప్పుడూ ఆపలేదు. తక్కువ బడ్జెట్తో కూడా హిట్ కొట్టచ్చు. మీ పక్కన ఎవరూ లేకపోయినా బలంగా నిలబడొచ్చు. ఇప్పుడు 7వ అతిపెద్ద రహస్యం వినబోతున్నారు. 2025లో ఇండియా జపాన్ జీడిపిని దాటింది. కేవలం 0.014% మాత్రమే, అంటే $1 బిలియన్ డిఫరెన్స్. కానీ ఇది చెప్పేదేంటి? జపాన్ ఇప్పటికీ ఇండియా కంటే పవర్ఫుల్,
ఆర్థికంగా పెర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత బాగుందంటే మనకంటే 12 రెట్లు ఎక్కువ. టెక్నాలజీ ఎక్స్పోర్ట్స్లో జపాన్ డామినెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీలో వరల్డ్లోనే బెస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎఫిషియన్సీలో అన్మ్యాచ్డ్. అల్టిమేట్లీ సైజు కంటే ఎఫిషియన్సీ ముఖ్యం, క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. వాళ్ళు 80 లక్షల కామి అంటే దేవుళ్ళు కలిసి మన కోసం ఆ ఫోర్సెస్ పనిచేస్తున్నాయని నమ్ముతున్నారు. నిజానికి మనం నమ్మే ఆ 4-5 దేవుళ్ళు కొట్టుకుంటారో లేదో తెలీదు, వాళ్ళ పేరు చెప్పి మనం కొట్టుకుంటాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్. మనకి జపాన్ కంటే 8.7 రెట్లు ఎక్కువ భూమి ఉంది, 12 రెట్లు ఎక్కువ జనాభా ఉన్నారు, వనరులు ఉన్నాయి. కానీ వారి ఎఫిషియన్సీ, డిసిప్లిన్, ఇన్నోవేషన్ మనం అడాప్ట్ చేస్తే ప్రపంచంలో నెంబర్ 1 అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి స్టేజ్ మీద ఎక్కి తనలో ఉండే భావనలు చెప్పుకోవాలని ఉంటుంది, మీకున్న దృక్పథాన్ని. ఇప్పుడు ఇదే స్టేజీ, మీరే నా విఐపి గెస్ట్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాంట్లో ఇదొక్కటి మారిస్తే ఇండియాలో కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అని అనిపించిందా? అనిపిస్తే కామెంట్లో టైప్ చేసే చిన్న ప్రయత్నం పెద్ద చేంజ్కి దారి కావచ్చు. ఇదే కైజన్ టెక్నిక్ మనం మాట్లాడుకున్నాం కదా, దీన్ని అమలు చేద్దాం. ఇక్కడ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా నొక్కండి. ఇప్పుడు ఉన్న లైఫ్కి 1% వాల్యూ యాడ్ చేసే కంటెంటే మన దగ్గర నుంచి వస్తుంది. గుర్తుంచుకోండి, సైజు గొప్పతనం కాదు, ఎఫిషియన్సీ గొప్పతనం. మన దగ్గర లేని స్కిల్ మనకెవరైనా నేర్పితే వాళ్ళు మనకి టీచర్ కదా. ఈ రోజుకి మన టీచర్ జపాన్. భూతం యజ్ఞోపవేతం వైప్లవ గీతం, స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం. ఎవరు? మన టూన్స్ అండ్ వ్లాగ్స్.